గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంట్మెన్. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నా కూతురు సిద్ధు కష్టపడితే క్రెడిట్ నేను తీసుకోవడమా కరెక్ట్ కాదు. ఈ విషయం డాడీకి అందరి ముందు చెప్పాలి. థ్యాంక్ యూ డాడ్. యాక్చువల్లీ ఏం జరిగిందంటే సార్ మీ డిసిజన్ ఎప్పుడు రైటే సార్. పార్ట్నర్స్ విషయానికి వస్తే హాసిని గారు వాళ్ళని కన్విన్స్ చేసిన విధానం ఎక్సలెంట్ సార్. ఆఫీస్ లో మీరు చూస్తుంటే మిమ్మల్ని చూసినట్టు ఉంటుంది. యువర్ రైట్ సిద్ధు. ఐ యామ్ వెరీ హ్యాపీ తల్లి. సిద్ధు నువ్వు రావు గారు ఏంటయ్యా సిద్ధు ఈ అన్యాయం? కష్టమేమో నీది, క్రెడిట్ అంతా అమ్మాయిది అనుకున్నాడు ఆ పెద్ద మనిషి. దాన్ని నువ్వు సమర్థించడం ఏంటయ్యా ఇది? టూ మచ్ అయ్యా. చూడు ఇలాంటప్పుడేనయ్యా నీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి. రావు గారు ఫస్ట్ టైం ఎన్కే గారి కళ్ళలో ఆనందం చూశాను. ఒక ఎంప్లాయీ ఏదైనా సాధిస్తే ఒక మెడలో బోనస్ ఇస్తారు, కానీ కన్న కూతురు తను గెలిపించిన గర్వంతో ఆయన కళ్ళలో సంతోషం చూసారా? అంతకంటే మనకేం కావాలి చెప్పండి సార్. రండి సార్ వెళ్దాం, ఓ పెగ్గెద్దరు కానీ. గుడ్ మార్నింగ్. హాయ్ బేబీ, గుడ్ మార్నింగ్. సార్ మన ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది సార్. ఏమైందిరా? ఆ ఎంకే గ్రూప్ వాళ్ళ పార్ట్నర్స్ అందరిని మళ్ళీ బ్యాక్ పట్టుకుపోయారు సార్. ఓ షిట్. అంతేకాదు సార్, మన పార్ట్నర్స్ ని కూడా కొంతమంది లాగేసుకున్నారు. షిట్. మన కంపెనీ సక్సెస్ పార్టీ ప్లాన్ చేసే లోపే ఏంటో ఈ షాకింగ్ న్యూస్. ఎవడ్రా వాడు? ఈ ధర్మాన్ని టచ్ చేసింది వీడే సార్, సిద్ధు అని. వీడి సంగతి చెప్తా. రిలాక్స్ డాడ్, లెట్ మీ హ్యాండిల్ దిస్. ఎక్కడున్నావురా? హలో. హలో సిద్ధు. ఎవరు? నేను సిద్ధు. నేనంటే నేను హాసిని. మేడం మీరా? మీరేంటి కాల్ చేశారు? ఫస్ట్ టైం కదా మేడం, అందుకే ఎక్స్పెక్ట్ చేయలేదు. సండే కదా, ఏం చేస్తున్నారు? ఇప్పుడు మిమ్మల్ని మీట్ అవడం కుదురుతుందా? కుదురుతుందేంటి మ్యామ్, మీరు ఆర్డర్ వేయండి, క్షణాల్లో మీ కళ్ళ ముందు వాలిపోతా. ఏం అవసరం లేదు, నేనే వస్తున్నా 5 minutes లో. ఓకే మేడం. ఏంట్రా తెగ మెలకలు తిరిగిపోతున్నావు? ఫోన్లో ఎవరు? బాస్. నన్ను పిక్ చేసుకోవడానికి వస్తున్నారు 5 minutes లో. నేను రెడీ అయి వస్తా. ఈ డొక్కు స్కూటర్ కోసం ఆ జాగ్వార్ వస్తుందట. ఆల్రెడీ వచ్చేసిందిరా. మేడం దాంతే సిద్ధుగాడు జాగ్వార్ కారులో పడ్డాడు రా. రేయ్ వాడు ఇప్పుడు జస్ట్ కారు ఎక్కుతున్నాడు రా, నువ్వు అప్పుడే పెళ్లి పీటలు దాకా ఎక్కించకు. డెకరేషన్ బొక్క. ఫస్ట్ టైం అనుకుంటా జాగ్వార్ ఎక్కడం. అవునండి, ఫస్ట్ టైమేనండి. హే, నేనేమలా అనుకోవడం లేదు. మీరు అనుకోకపోయినా ఫస్ట్ టైమేనండి. వావ్, మై ఫేవరెట్ లిల్లీ ఫ్లవర్స్. మ్యామ్ ఆ ఫ్లవర్స్ చూసారా? లిల్లీ ఫ్లవర్స్ అనుకుంటా. నాకు చాలా ఇష్టం అండి. ఓ రియలీ? నాకు కూడా ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. యు హావ్ అ గ్రేట్ టేస్ట్ సిద్ధు. జార్జ్ మైకల్, ఐ రియల్లీ మిస్ యు. ఇది జార్జ్ మైకల్ సాంగ్ కదా మ్యామ్, నాకు చాలా ఇష్టం అండి. హే సిద్ధు, నీకు జార్జ్ మైకల్ అంటే ఇష్టమా? చచ్చేంత ఇష్టం అండి. చిన్నప్పుడు నేను గోరు ముద్దులు చందమామని చూసి తినేవాడిని కాదంట, జార్జ్ మైకల్ సాంగ్స్ వింటేనే తినేవాడిని అంట. అమ్మ చెప్పేది. మనిద్దరి టేస్ట్ ఇలా మర్చిపోతున్నాయేంటి సిద్ధు? చివరికి వేసుకున్న డ్రెస్ కలర్స్ కూడా. హౌ స్వీట్, ఇజంట్ ఇట్? ఊరుకోండి మేడం, మీరేమో చాలా రిచ్, నేనేమో పోరు. మన ఇద్దరు టేస్ట్లు మ్యాచ్ అవడం ఏంటండి? ఇష్టం మనుషులకి సంబంధించింది కాదు సిద్ధు,
మనసులకు సంబంధించింది. దానికి రిచ్ పూర్ ఏంటి సిద్ధు సిల్లీగా? హే సిట్ డౌన్. ఏం ఆర్డర్ చేస్తే బాగుంటుంది? స్మోక్ చికెన్, మెక్సికన్ పిజ్జా, క్లబ్ శాండ్విచ్ అండ్ క్యాపుచినో. మేడం క్లబ్ శాండ్విచ్ క్యాపుచినో ఓకేనా? Here we go again. చెప్పండి సార్. 2 క్లబ్ శాండ్విచ్ అండ్ 2 క్యాపుచినో ఓకే? హే సిద్ధు, how is it possible? Every single time నా మనసులో ఏమనుకుంటున్నానో నువ్వు అదే అనుకుంటున్నావు. ఇట్స్ సో వండర్ఫుల్ కదా? అలా ఏం లేదండి, ఏదో కొన్నిసార్లు సింక్ అవుతుంటుంది అంతే. కొన్ని కాదు అన్ని. నా మైండ్ ని నువ్వు బుక్ లా చదివేస్తున్నావు. ఐ యామ్ రియల్లీ ఎక్సైటెడ్ యు నో. మిమ్మల్ని ఇలా హ్యాపీగా చూస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. మీ హ్యాపీనెస్ ని నేను కూడా షేర్ చేసుకోవచ్చా? మీరు ధర్మగారు అమ్మాయి శశా కదా? ఎస్. సారీ టు డిస్టర్బ్ యూ. నేను వచ్చింది నీకోసమే. నీతో 5 minutes పర్సనల్గా మాట్లాడాలి. సిద్ధుతో పర్సనలా? నా ముందే సిద్ధుని టచ్ చేస్తుందా? మా కంపెనీకి నిన్ను జీఎం చేయాలని డిసైడ్ అయ్యాను. హియర్స్ మై కార్డ్. No, don't take that card. సిద్ధు ప్లీజ్. ఈవినింగ్ వరకు ఆలోచించుకుని ఎస్ చెప్పే. ఓకే? హలో మేడం, ఈ సిద్ధుగాడు ఆఫర్లకి డిస్కౌంట్లకి పడే రకం కాదు. నా ఆఫర్ని రిజెక్ట్ చేస్తావా? ఓవే, చెప్తాను. ఆఫర్లు తొక్క. మేడం మేడం లేవండి మేడం, జాగ్రత్త. బాబు, మా అమ్మాయి గారికి ఏమైంది బాబు? ఏం కాలేదు, పార్టీలో 2 గ్లాసులు ఎక్కువ తీసుకున్నారు అంతే. మేడం గారు రూమ్ ఎక్కడో ఆ, చూపించండి. రండి బాబు. బాబు, ఈ రోజుల్లో కూడా మీలాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను బాబు. సరే సరే, ఎన్కే గారు పడుకున్నారు కదా? అవును బాబు, పడుకున్నారు బాబు. కుక్కలు ఏం పర్లేదు బాబు, కట్టేసి ఉన్నాయి. మీరు రండి బాబు. అమ్మాయి గారి బెడ్రూమ్ పైన ఉంది బాబు. రండి బాబు, రండి. బాబు ఇలా అయ్యండి అయ్యా. హే సిద్ధు, డోంట్ లీవ్ మీ. నీ వల్ల ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తున్నాను. ఐ రియలీ లైక్ యు రా. నాకు కూడా మీరంటే చాలా ఇష్టం అండి. బాబు, ఈ రోజుల్లో కూడా మీలాంటి వాళ్ళు. అరే బాబు దండం రా, పదరా, ఆవిడ పడుకున్నారా, పద. బాబు బాబు, మేడం గారు ఏమీ తినకుండా పడుకున్నారు, మధ్యలో లేవచ్చు. ఏదైనా ఫుడ్ అరేంజ్ చేసి పెట్టు. బాబు ఈ రోజుల్లో. అరే ఆపరా బాబు, ఎందుకు చంపేస్తున్నావు? పొగుడి కూడా ప్రాణాలు తీయవచ్చని ఫస్ట్ టైం చూస్తున్నాను. వస్తారా బాబు? బాబు బాబు, ఈ రోజుల్లో కూడా మీలాంటి వాళ్ళు. ఓహో, మ్యాటర్ ఇంటి దాకా వచ్చిందా? చెప్తా.
స్వీట్ తీసుకొచ్చాడు. సినిమా అయితే 100 రూపాయలతో పోద్దని. చిచ్చి అబ్బా, ఆ కిరణ్ గారితో చూసిన సినిమాని మళ్ళీ వాసు గారితో చూడాల్సి వస్తుంది. అయ్యో అరే సిద్ధు, థియేటర్ దాకా వచ్చిన నీ లవ్ని బ్రేకప్ దాకా ఎలా తీసుకెళ్తానో చూడు. హాసిని కొంచెం బయటికి వెళ్ళొస్తాను. ఓకే గురూజీ, ఫస్ట్ టైం మీరు ఇచ్చిన గిఫ్ట్ శాపంలా అనిపించింది. ఎక్కడికి వెళ్ళినా వైఫై 4G నెట్వర్క్ లాగా నాకు టార్చర్ ఏంటండి బాబు. గురూజీ రొమాన్స్ చేయడానికి నీ బాస్ తప్ప నేను పనికిరానా ఏంటి? మీ రొమాంటిక్ లవ్ స్టోరీ రెస్టారెంట్లు, పబ్లు, థియేటర్స్ వరకేనా? బెడ్రూమ్ వరకు వచ్చేసిందా? అది నీకు మిచ్చేసిందా? అనవసరంగా ఎక్కువ మాట్లాడుతున్నారు. నీకు మాటలతో చెప్తే అర్థం కాదురా. ఏంటిది, పిచ్చా మీకు? అవును, నీ పిచ్చే. నీకు ఇచ్చిన ఆఫర్ ఇంకా ఓపెన్ గానే ఉంది. ఆలోచించుకుని కాల్ చేయి. ఓకే? ఏ సిద్ధు, ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదండి. ఏదో దాస్తున్నావు, నిజం చెప్పు. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. ఈ మాట చెప్తావని ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? వాళ్ళ ప్లేస్ లో నేను సిద్ధు ఉంటే ఎంత బాగున్నావు. మీరేదైనా చెప్పండి. ఈ ప్రపోజ్ చేయడం అనేది చాలా కష్టం అండి. కష్టమని ప్రపోజ్ చేయడం అనేస్తే ఇష్టం ఎలా తెలుస్తుందిరా మొత్తు? ఇప్పుడే తెలిసిందండి. వాట్? ఏం తెలిసింది? ప్రపోజ్ చేయడానికి లేట్ చేయకూడదని. తెలిసింది కదా, ఇంకా లేట్ ఏంట్రా? ఏమండి, మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు సిద్ధు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. టెన్షన్ పెట్టకురా, ఈ సస్పెన్స్ నా వల్ల కాదు. ఎలాగోలా ధైర్యం చేసి చెప్పే సిద్ధు. నా వల్ల కావట్లేదు. నేను రాత్రి మొత్తం ప్రాక్టీస్ చేసేసి మార్నింగ్ చెప్తాను. గాడ్, మార్నింగ్ చెప్పకపోతే? మీరు ఇలా వార్నింగ్ ఇస్తుంటే చెప్పకుండా ఉంటారా మేడం? చెప్తానండి, ప్లీజ్ ప్లీజ్. ఆడవాళ్ళంటేనే అసహించుకునేవాడిని, కానీ ఫస్ట్ టైం లవ్లో పడ్డాను. ఇన్నాళ్ళు మీకు దండం పెట్టలేదని నా మీద దండయాత్రలేం చేయొద్దు. నా లవ్ సక్సెస్ అవ్వాలని మీరు కూడా ఆశీర్వదించండి. ఏమైంది మామ వీడికి? ఎప్పుడు లేంది ఫస్ట్ టైం దేవతలకు దండం పెడుతున్నాడు. ఏ ఆడగాలు గ్యాలం వేసి ఉంటదిలేవే. ఎక్కడి నుండి? పప్పు నుండా, పార్క్ నుండా? నాతో ఎఫ్ఐఆర్ ఉందని తెలిసిన నీ బాస్ నిన్ను ఆఫీస్లోకి రానిచ్చిందంటే నీ లవ్ అంత స్ట్రాంగా? నీ లవ్ ఎంత స్ట్రాంగ్ అయినా దాన్నెలా వీక్ చేయాలో, నిన్నెలా లాక్ చేయాలో ఈ సాషాకి బాగా తెలుసు. మర్యాదగా నీ బాస్ లవ్ కి బ్రేకప్ చెప్పే, లేదా స్టాప్ యువర్ బుల్‌షిట్. సిద్ధు, నీకు ఇచ్చిన ఆఫర్ ఇంకా ఓపెన్ లోనే ఉంది. యు కాల్ మీ ఎనీ టైం, ఓకే?